హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డిజిటల్ రామా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అడోబ్ కంపెనీకి సంబంధించిన అడోబ్ ఫైర్‌ఫ్లై నుంచి టెక్స్ట్‌ని డిఫరెంట్‌గా ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ఇది జనరేటివ్ ఏఐ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇలా డిఫరెంట్ టెక్స్ట్‌లను అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారుగా, ఇది చాలా ఈజీ అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే సైన్ ఇన్ కావాల్సి వస్తుంది ఇందులో. ప్రస్తుతానికైతే ఇది ఫ్రీ ఉంది. నెక్స్ట్ అప్గ్రేడ్ కావాలంటే ఇంకా అడ్వాన్స్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ కావాలంటే అప్గ్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. క్రియేట్ లెటర్ అండ్ ప్రాంప్ట్ ఇస్తున్నా. ఇక ప్రాంప్ట్ ద్వారా మనం డిఫరెంట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే డిఫరెంట్ టెక్స్ట్లో శాంపిల్స్ ప్రాంప్ట్స్ కూడా ఉన్నాయి. దాని కింద ఇలా కూడా ఉంది. చూసారా నేను ఎంత డిఫరెంట్గా అలా క్రియేట్ చేశాను. ఇది ప్రస్తుతానికి ఫైర్‌ఫ్లై అని చెప్పేసి ఫాంట్ని అయితే తీసుకుంది. ఇక్కడ ఆప్షన్స్ కూడా వచ్చింది, నేను చేంజ్ చేసుకోవచ్చు కూడా. చూడండి, డిజిటల్ రామా అనేది ఇచ్చాను. ఇక్కడ కింద డిఫరెంట్ స్టైల్స్ కూడా ఇచ్చారు. ఈ విధంగా మనం టెక్స్ట్ని కూడా ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీడియం, టైట్, లూజ్ ఆర్ ఫాంట్ కూడా మనం డిఫరెంట్గా పెట్టుకోవచ్చు అనమాట. ఫాంట్ చేంజ్ చేస్తే అది కూడా మళ్ళీ రీజనరేట్ చేయాల్సి వస్తుంది. ఇక బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ కూడా కావాల్సి వస్తుంది. ఈ విధంగా మనం కలర్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు డిఫరెంట్ టెక్స్ట్ని ఈ విధంగా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఏఐ యూజ్ చేసేసి ఇమేజ్ని కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. అడోబ్ అయితే ఇప్పుడు ఫ్రీగానే అందిస్తుంది కొన్ని క్రెడిట్స్ ఇచ్చి. అంతకుముందు అడ్వాన్స్ లెవెల్ కావాలంటే మీరు అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది. దానికి సమ్ ఫీజ్ అనేది పే చేయాల్సి వస్తుంది అనమాట. ఈజీగా ఏఐ జనరేటివ్ ఫిల్తో టెక్స్ట్ని, ఇమేజెస్ని, ఫాంట్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. నేనైతే ఇది డౌన్లోడ్ చేసుకున్న. మోర్ ఆప్షన్ వచ్చింది కదా, డౌన్లోడ్ ఇమేజ్ అని కొట్టగానే డౌన్లోడ్ అయిపోద్ది. చూడు, అగ్రీ చేయాలి, కంటిన్యూ. కాకపోతే వాటర్ మార్క్ అయితే వీటి మీద వస్తుంది అనమాట. ట్రాన్స్పరెంట్ వచ్చింది కదా, ఇక ట్రాన్స్పరెంట్గా ఈ ఫాంట్ అయితే వచ్చింది, డిజిటల్ రామా అని. కాకపోతే ఇక్కడ వాటర్ మార్క్ చూసారు కదా, అడోబ్ ఫైర్‌ఫ్లై అని చెప్పేసి వచ్చింది. నేను ఈ వాటర్ మార్క్ డిలీట్ చేసి, యాక్చువల్గా ఇది డిలీట్ చేయకూడదు వాటర్ మార్క్ అనేది, బట్ నేను టెంపరీగా బ్యాక్గ్రౌండ్ తీసుకుందామని చెప్పేసి చేంజ్ చేస్తున్నా. దీని బ్యాక్గ్రౌండ్ నేను ఏదైనా ఇవ్వాలనుకుంటే చూసారా, ఈ విధంగా మనం 3D టెక్స్ట్ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ మీరు ప్రాంప్ట్స్ ఎలా కావాలో ఆ విధంగా ఇస్తే ఈ ఫాంట్స్ అనేది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. డిజిటల్ రామా.